వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ఎస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్ మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, అలాగే ఆయన ఇమోటల్ మాస్టర్, అమరత గురు. ఆ జ్ఞానాన్ని ఆయన ఎంతో అద్భుతంగా మన దాకా తీసుకొచ్చి మనం ఇంతలా మాట్లాడుకోగలుగుతున్నాము. మనం ఈ జ్ఞానం మళ్ళీ మనకు తెలిసింది, ఇలాంటి మాస్టర్స్ కూడా ఉన్నారు, అసెండెడ్ మాస్టర్స్, ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇవ్వడానికి అనే విషయాన్ని కూడా మన దాకా తెచ్చింది. మరొకసారి మళ్ళీ పత్రిసారికి, ఇలాంటి మహాగురువులందరూ పరిచయం చేసినందుకు మరొకసారి పత్రిసారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ వర్తమాన క్షణంలో ఏ ఒక్క మాస్టర్స్ అయితే ఈ యూనివర్స్లో సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరికీ సాదరంగా నా యొక్క మనస వాచ కర్మణ హృదయపూర్వకంగా ఆత్మపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈ వర్తమాన క్షణంలో నా యొక్క స్వయానికి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఇప్పుడు మన ముందుకి వస్తున్న మంగలక్ష్మి మేడం కూడా నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం.
ఎస్ మేడం. ఏదో ఒక రోజు ఈ జన్మలోనే కావచ్చు, రాబోయే జన్మలో కావచ్చు, వ్యాపార కేంద్రాల్లోంచి మీకు అందేదేది మీకు అందకపోయే గడియ ఒకటి అన్నిటినీ అప్పటికే మీరు అనుభవించే ఉన్నారు కనుక అరుదెంచి ఓ మహాశూన్యం మిమ్మల్ని ఆవరిస్తుంది. ఓ బలీయమైన ప్రేరణ, సర్వస్వము మీరే అయిపోవాలన్న గొప్ప శుభేచ్ఛ మీలో ఏర్పడుతుంది. ఓ శిఖరాగ్రం మీద ప్రతి క్షణాన్ని గడపాలన్న తీవ్ర ఆకాంక్ష మీలో ఏర్పడుతుంది. మీకు కురుల మధ్య వీస్తున్న గాలులు బలమైన వేళ్లతో మిమ్మల్ని ఆప్యాయంగా నిమురుతున్నట్లు అనిపిస్తుంది. సుదీర్ఘ దూరాల్లో ఉన్న గూళ్ళలో పక్షులు హాయిగా ఎగిరిపోతున్నట్లు అనిపిస్తూ ఆకాశంలో జాజ్వల్యంగా వెలుగుతున్న రవిబింబం బంగారు తీగలను విరజిమ్ముతూ ఉంటుంది. నేనేం చేశానో అదే మీరు చేసి తయారైతే ఎంతో ముఖ్యమైన విషయం ఇది. రాముడు చేరుకున్న చోటికి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ తండ్రి. మీ ఆలోచన సంవిధానాన్ని విస్తృతంగా విచ్చుకునేలా చేసి ఒక గొప్ప అవగాహనను మీలో స్థితం కానిచ్చి ఆ అవగాహనతో బాహ్యంలో కాకుండా అంతరంలో మీరు జీవిస్తే జ్ఞానం అనే స్వేచ్ఛ ద్వారా అక్కడే మీకు కనిపిస్తుంది. అక్కడ మీరు జీవించగలిగే ఇక్కడ మీ పని పూర్తయిపోయింది. ఇంతకన్నా గొప్ప సాహస కృత్యాన్ని మీరు ప్రారంభించడానికి ఆగిపోతారు. ఈ భూతలానికి అతీతంగా ఉన్న తలంలోని సాహస కృత్యాలు మీరు ఏనాడు ఊహించలేనంత మహా గొప్పగా రమణీయంగా ఉంటాయి. ఎలా కావాల్సి వస్తే అలా సర్దుకుపోయేంత సౌలభ్యం ఉన్న శరీరం మీకు ఏర్పడి కాంతిలో కలిసిపోయి బాహ్యాకాశంలోకి గాలి అంతరాకాశంలోకి గాని మీరు కోరుకున్న చోటుకు పయనించగలుగుతారు. ఎంతో గాఢంగా మిమ్మల్ని నేను ప్రేమిస్తూ ఉన్నాను. కాకపోతే ఈ విధంగా మీ దగ్గరకు నేను రాగలిగి ఉండేవాడిని కాదు. తండ్రి, నేను ఎంత మిమ్మల్ని ప్రేమిస్తున్నానో అంతగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలిగితే ఈ సత్యం మీకు కూడా అర్థమవుతుంది. మీ గొప్పతనం ఏమిటో నిజంగా అప్పుడే మీకు అర్థమవుతుంది. ఆ ప్రజ్ఞ మీలో ఏర్పడే రోజే ఆ మహాసుదినం. ఓకే మేడం. మేడం, ఓవర్ టు యూ మేడం. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం.
మేడం మేడం సిగ్నల్ But పోయిందా? the gentleness of your థ్యాంక్ యూ మేడం, వెల్కమ్. మీ ఊహకు అందనంత గాఢంగా దైవం మిమ్మల్ని ప్రేమిస్తుంది. మీ జీవశక్తే అది కనుక మీరు అంటే మీరు చరించే క్షేత్రమే అది కనుక మీ శ్వాసే అది కనుక ఓ నా ప్రియమైన నా ప్రియ సోదరులారా, యుగాల నుంచి జగత్ ఆధార దైవాన్ని ఓ కఠిన భీకర శాసకుడిలా చిత్రిస్తూ జరిగిన బోధనలే జరిగాయి. నిజానికి దేవుడు అలాంటి వాడు కానే కాడు. తప్పొప్పుల్ని పాపపుణ్యాల్ని విచారించి తీర్పులనిచ్చేవాడు. మిమ్మల్ని భయపెట్టి దేవుడు హింసించే దేవుడు. వీళ్ళంతా మానవుల హృదయాల్లో మనసుల్లో తప్ప మరెక్కడ ఎప్పుడూ లేడు. అర్థమైందా మాస్టర్స్, బంగారు మాస్టర్స్? అర్థమైందా? దేవుడు ఎప్పుడు కానీ ఎక్కడ కానీ ఎవరిని తప్పులు ఎంచేవాడు కానీ హింసించేవాడు కానీ బాధ పెట్టేవాడు కానే కాడు. అంటే మన మనసుల్లోనే అలాంటి భావాన్ని మన హృదయంలో చిత్రించుకొని ఉన్నారే తప్ప కానీ దేవుడు అలా ఎప్పటికీ చేయడు. అలా చేసేవాడు దేవుడే కాడు అని చెప్తున్నాడు తండ్రి. దేవుడు హింసించే దేవుడు వీళ్ళంతా మానవుల హృదయంలో మనసుల్లో తప్ప మరెక్కడ ఎప్పుడూ లేడు. కొందరిని మాత్రమే రక్షించి కొందరిని మాత్రమే ఉద్ధరించే దేవుడిని సృష్టించింది. అలాంటి వాళ్ళని కొందరిని అంటే ప్రేమతో దగ్గర తీసుకుని కొందరిని ద్వేషించి కొందరిని శిక్షించే దేవుడు ఎక్కడా లేడు. అలాంటి దేవుడిని సృష్టించింది ఎవరు? మానవుడే. అదే చెప్తున్నాడు. దేవుణ్ణి ఎవరు సృష్టించలేరు, అలాగే డిస్ట్రాయ్ కూడా చేయలేడు కదా. అలాంటి దేవుడు మనం అంటుంటాం కదా, అబ్బా నువ్వు చేసావు పాపం, తప్పు, నేరం, నేను దేవుడు శిక్షిస్తాడు, నా దేవుడికి కోపం వస్తుంది, ఆగ్రహం వస్తుంది. నో, నెవర్. అదే చెప్తున్నాడు తండ్రి. అటువంటి దేవుడు మానవుడి దేవుడే. అటువంటి దేవుడు ఎవరు దేవుడు? మానవుడు దేవుడు. మానవుడు దేవుడు అంటే ఏంటి? మానవుడు తయారు చేసుకుని పెట్టుకుని దేవుడు. ఈ దేవుడు మంచి దేవుడు, ఈ దేవుడు చెడ్డ దేవుడని. మానవుడి ఊహ మాత్రమే. నాకు తెలిసిన, నేను ప్రేమిస్తున్న, నాలో నుంచి ప్రవహిస్తున్న జీవాధారం, నా ఉనికి సామ్రాజ్యమే అయి ఉన్న దేవుడు పరిపూర్ణుడు. ఏ తీర్పులను చెయ్యని ప్రేమమూర్తే. మరేది కానీ సర్వస్వము అయిన అన్యమే అది. దివ్యత్వం మీ ఊహలకు అందనంత గాఢంగా దైవం మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఎస్ మీ జీవశక్తి అది కనుక మీరు చరించే క్షేత్రమే అది కనుక మీకు అది కనుక మీ శ్వాసే అది కనుక మీ దేహ ఛాయే, మీ కంటి వెలుగు, మీ హృదయ స్పర్శ ఆ దైవమే. మీరు జీవిస్తున్న ప్రతి క్షణంలోనూ ఆ దివ్యత్వమే ఉంది. మీ ప్రతి ఆలోచనలో, మీరు నిర్వసిస్తున్న కర్మలో, మీ కర్మ చీకట్లో సైతం ఆ దివ్యత్వమే ఉంది. అంటే ఏంటి? దేవుడు అనేవాడు ప్రత్యేకంగా ఎక్కడా లేడు. దేవుడు ఇప్పుడు నువ్వు శ్వాసించే శ్వాసలో దేవుడు ఉన్నాడు, నువ్వు చేసే పనిలో దేవుడు ఉన్నాడు, నువ్వు చూసే చూపులో దేవుడు ఉన్నాడు. అంటే మనం దేవుడు ప్రత్యేకంగా చూస్తుంటాం కదా. కాదు, ఇప్పుడు మనం నడవగలుగుతున్నామంటే ఏంటి? మనలో ఆ చైతన్యం ఉంటేనే కదా. తింటున్నామంటే చైతన్యం కదా. అలాగా మనం జీవించి ఉన్నామంటే మన ప్రతి కణంలో అణువులో దైవమే ఉన్నాడు కదా. ప్రత్యేకంగా ఎక్కడున్నాడు దైవము? మేడం నేను చదవనా, మీరు చదువుతారా? ఇంకా సరే. సర్వస్వము తానే అయి ఉన్న మహాశక్తి దైవం. నీటి మీద గాలి మారుతున్న ఆకుల మీద రంగులు, ఓ గులాబీ పువ్వుకు ఉన్న సహజత్వము అన్ని దైవమే. కౌగిల్లో ఉన్న ప్రేమికుల జంట కేరింత నవ్వులతో, అలాగే
పసివాళ్ళ పసివాళ్ళు పసివాళ్ళు కురుల మీద మెరుపులు సైతం దైవమే. ఉదయిస్తున్న సూర్యుడు దైవమే. పొందికగా ఉంటున్న చీకటము వినయంగా నీలి ఆకాశంలో వీస్తున్న విహరంగముతోనూ పుట్టించే క్రిమి కూడా దైవమే, చైతన్యమే. రంగులు, శబ్దము, కాంతి అన్నీ దైవమే. అనుభూతే దైవం, ప్రేమే దైవం, ఆనందమే దైవం, దుఃఖము దైవమే. ఈ ఉనికి మొత్తం అనంతంలోని సమస్తము మీరు కొలిచే దైవమే జగత్పిత అని మీరు అనుకుంటున్నారు. ఆ దైవాన్ని సర్వస్వం మీద ప్రేమ ఆ దైవమే. ఎక్కడో ఏ ధర్మశాసనం మీదో కూర్చొని అందరి పాపపుణ్యాలను విచారించి తీర్పులనిచ్చే ఏ ఒక్క వ్యక్తో కాదు దైవం అంటే. జీవ సర్వస్వం ఆ దైవమే. అనుక్షణం అవిశ్రాంతంగా సంభవిస్తున్న అన్ని స్పందనలు ఆ దైవమే. ఈ ఉనికిలో నిరంతరంగా శ్వాసంతా ఏది ఉంటున్నదో అదే దైవం. జీవితం నిర్ణయంతో మిమ్మల్ని శిక్షిస్తున్నది మీరు అనుకుంటున్నారా? కానే కాదు. ఎందుకంటే మీరు ఎవరో అదే ఆ దైవం కనుక. ఎస్ మేడం, ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.
ఎస్ మేడం. మిమ్మల్నో మరొకరినో విచారించి న్యాయ నిర్ణయం చేయాల్సి వస్తే ఆ దైవం తన్ను తాను శిక్షించుకున్నట్లే. ఆ మహాప్రజ్ఞ లాంటి పనిని ఎందుకు చేస్తుంది? జగత్పితగా మీరు కీర్తిస్తున్న ఆ జీవాధార శక్తికి మీ తప్పొప్పుల్ని ఎంచి సామర్థ్యం కూడా కనీసం లేదు. ఏ వ్యక్తిత్వము స్వరూపము దానికి లేదు కనుక సొంతంగా తనలోని ఏ అంశాలలోనూ నిశితంగా గమనించి వాటిల్లోని తప్పొప్పుల్ని, మంచి చెడులను, పరిపూర్ణత్వాన్ని గుర్తించగల అహంకారం దానికి లేనే లేదు కనుక. బంగారు తండ్రోయ్. దైవం శుభ అశుభాలకు అతీతం. సవ్యవాసాలకు దైవం అతీతం. పరిపూర్ణత్వం అన్నది కూడా ఓ హద్దునే, అంటే పరిపూర్ణం అనేది కూడా ఒక హద్దునే అంటున్నాడు అక్కడ. అంటే పరిపూర్ణం అంటే అపరిపూర్ణం అనేది ఉంటుంది కదా, అపరిపూర్ణం అనేది ఎక్కడ ఉంటుంది, ఉండదని సూచిస్తున్నది కనుక అనంతంగా విస్తరించి కొనసాగుతూ అనంతంగా పరివర్తితమవుతున్న అనంత ఉప్పొంగుతున్న దివ్యత్వం పరిణమిస్తూ ఉంటుంది కనుక దైవం ఆ పరిపూర్ణత్వపు పరిధికి కూడా లోబడదు. ఉన్నదున్నట్లుగా ఆ దైవం ఉంది. మీ ప్రియ దైవానికి కేవలం ఉండడం మాత్రమే తెలుసు. తక్కినవన్నీ ఆ దివ్యత్వాన్నే సదా ప్రకటిస్తూ కీర్తిస్తూ ఉంటాయి. ఆ తండ్రికి ఏ చెడు కనిపించదు. అన్నిట్లోనూ ఆయనకు స్వయమే కనిపిస్తుంది. ఏ వైఫల్యాలు ఆయనకు కనిపించవు. శాశ్వతంగా కొనసాగుతున్న తన ఉనికి ప్రస్తుతం మాత్రమే ఆ దైవానికి కనిపిస్తుంది. మీ జీవిత కుసుమాల్ని, మీ హింసలను మీరే సృష్టించుకుంటున్నారు. ఆ అనంత ఆక్రోశాలు రెండు దైవమే అయి ఉండి ఆ రెండింటిలోనూ ఉచ్చ నీచాలు తప్పొప్పుల్ని నుంచి చెడుల నిర్ణయించి ఏ తీర్పును అది చెయ్యదు. ఉనికి మాత్రంగా ఆ దైవం ఉంటుంది. ఉన్నదున్నట్లుగా దైవం ఉంటుంది. దైవం అలా ఉంటున్నందువల్ల ఎంతో శుభమే చేకూరుతుంది. అలా ఉండకుండా మనుషులు సృష్టిస్తూ ఉన్న దేవుళ్ళలాగా ఆ దివ్యత్వం ఉన్నట్లయితే మీలో ఏ ఒక్కరినైనా ఆ స్వర్గధామపు ద్వారం దరిదాపులకు చేరగలడం కూడా అసాధ్యమే అయి ఉండేది. అంటే మనుషులు సృష్టించిన దైవాలు తప్పుల నుంచి ఇది మంచి చెడు అంటుంటుంది కదా, అలాగా ఆ దైవం ఉంటే ఆ స్వర్గం అనే ఒక ద్వారం దాకా కూడా ఏ ఒక్కరిని రానిచ్చేవాడు కాదేమో అని చెప్తున్నాడు. ఈ మనుషులు చేస్తున్న దేవుళ్ళు సృష్టి పరిధిలోకి మీలో ఏ ఒక్కరూ రాగలిగే వాళ్ళే కారు. అనంతము, శాశ్వతము, మహోన్నత, నిత్యమే. నేను తెలుసుకున్న దైవం ఆ నిత్యత్వమే. జగత్పిత నామంతో కీర్తించబడుతూ మీ దివ్యత్వాన్ని, మీ దివ్యత్వాన్ని జీవ వ్యాపారాన్ని ప్రకటిస్తున్న జీవిత వేదికగా స్థితమై ఉంది. ఆ జీవాధారమే మీకు మాత్రమే ప్రత్యక్షమైన ఓ వ్యక్తిత్వాన్ని, అహంకారాన్ని, స్వేచ్ఛ ప్రకృతిని మీకు సమకూరుస్తూ కల్పించి ఆ దివ్యత్వాన్ని మీరు కోరుకున్నట్లు ఆచరించే అభివర్ణించి జీవించే అహంకారాన్ని అందిస్తుంది. మీరు ఏ కార్యాలను ఆచరిస్తూ ఉన్నా, ఏ ఆలోచనలో చూస్తున్నా ఆ ఆలోచనలు మహోన్నతంగా ఉన్న, అతీతంగా ఉన్న, క్రూరంగా ఉన్న, అసహ్యంగా ఉన్న ఆ దైవం అన్నిటినీ ఉనికిగానే దర్శిస్తుంది తప్ప మరొక విధంగా ఎప్పుడూ దర్శించదు. స్వాభిప్రాయాలతోనూ ఇతరులు మీ గురించి
ఊహిస్తున్న అభిప్రాయాలతోనూ ఏకీభవించి మీ తప్పొప్పుల్ని ఎంచి చూసుకుంటూ మిమ్మల్ని మీరే శిక్షించుకుంటున్నారు. మంచి చెడులు తప్పొప్పుల్ని. ఎస్ మేడం, ఓవర్ టు యు మేడం. ఈ పేర అయ్యింది నాకు. థ్యాంక్ యూ మేడం. Has Yes, never yes, yes. judged you Yes. in this or in ఒక్క any సెకండ్ moment మేడం, you ఒక్క have సెకండ్, ఒక్క ever lived. ఒక్క సెకండ్ మేడం, అలాగ ఉండండి ఒక్క సెకండ్. madam. మాస్టర్స్, మీరు వింటున్న వాళ్ళు స్పందించాలి. అమ్మ చెప్పమ్మా. ఇంద్రమ్మ, ఇంద్రమ్మ. ఓకే ఓకే, ఇంకొకరు వెళ్ళిపోయారు. సరే, ఓకే మేడం, కంటిన్యూ. Okay. The Father has never judged you in this or any moment you have ever lived. It has been you and platform of life upon which you have expressed your own divine, purposeful self. He has given you the unquiet. బాబాయ్ సౌండ్ వస్తుంది బాబాయ్, మ్యూట్ చేసుకో. ఓకే మేడం, ఓకే మేడం, ఓకే మేడం. Okay. బాబాయ్, బాబాయ్, బాబాయ్ సౌండ్ వస్తుంది. మ్యూట్ చేసుకోవాలి. మ్యూట్ చేసుకో బాబాయ్, మ్యూట్ చేసుకో. డిస్టర్బ్ అవుతుంది ఇక్కడ. ఓకే మేడం, ఓవర్ టు యు. మేడం, ఓవర్ టు యు. Okay. To pursue the life that He is, however you chosen to pursue it, and nothing you have ever done, nothing you have ever thought, no how will or wonderful it has ever been seen by God as anything other than being. This God that I know loves you with greater, more profound love than you have ever conceived of, for it has allowed you to create your life however you have desired. Father has always loved you. The Father has always loved you. You know of no other
ఎస్ మేడం, పిల్లిని కుక్క తరంతా అంటూ కొరికేస్తుంటే కంటిన్యూ. ఓకే. నిర్ణయిస్తున్నది ఎప్పుడూ మీరే తప్ప ఆ నిర్ణయాలు దైవానివి ఎప్పుడూ కానే కావు. ఆ దైవ దృక్పథంలో అదంతా ఉనికి మాత్రమే. మీరు ఏనాడు ఊహించలేనంత గాఢంగా దైవం మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఆ దైవపు ప్రేమ మీ ఇష్టం వచ్చినట్లు మీ జీవితాన్ని సృష్టించుకునే అవకాశాన్ని మీకు అందిస్తుంది. దైవము నిరంతరం మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంది. ప్రేమించడం తప్ప మరేమీ దైవానికి తెలియదు. మీరు ఎలా ఉన్నా అది ఆయన తత్వమే కనుక. దైవత్వం అత్యున్నతంగా ప్రకటితమవుతున్నది ఎక్కడో తెలుసా? ఆలోచనలోనే. ప్రజ్ఞ పరాకాష్ఠలో సర్వస్వాన్ని ఇప్పుడుంటున్న వాటిని ఇప్పుడుంటున్న వాటిని ఇక ముందు రాబోయే వాటిని కూడా సృష్టించేది ఆలోచనే అని తెలుస్తుంది. ఆలోచన అన్నది పదార్థం నుంచే సర్వస్వము సృష్టించబడుతుంది. ఇప్పుడు ఉంటున్నవన్నీ ఆరంభంలో ఆలోచనగా ఉన్నవే. అంటే ఇప్పుడున్నవన్నీ ఇంతకుముందు ఒక ఆలోచనగా ఉన్నవే. ఆ మహాప్రజ్ఞే ఆలోచన. అదే దివ్య మానసం. విభిన్న నిర్దిష్టాల స్వరూపాలతో విస్తృతంగా వ్యక్తీకరించబడుతున్న సంభవాలన్నిటినీ అలా నిలిపి ఉంచుతున్న మహాశక్తి ఏమిటో తెలుసా? అది ఆలోచనే. ఆలోచన అన్న పేరున్న ఆ విశ్వపు మహాజిగురు, అంటే ఆ విశ్వపు మహాజిగురు ప్రేమ. ఓ బంగారు తండ్రి, అన్ని పదార్థాలను నిలిపి ఉంచుతున్నది ఆలోచనే. ప్రేమ చేస్తున్న మహాతర్క్యం ఇదే. సర్వస్వాన్ని ఆలోచనలో నుంచి ఆవిర్భవింప చేస్తున్నది ఆ దివ్య ప్రేమే. సర్వస్వాన్ని నిలిపి ఉంచుతున్నది ఆ దైవమే. అన్నిటినీ, మీ శరీరాన్ని కూడా ఆ దైవమే నిలబెడుతుంది. మీ శరీరంలోని అణువుల్ని, జీవకణాలను మీ స్వరూపంతో చక్కగా నిలబెడుతున్న ఆ మహోన్నతమైన ప్రేమ శక్తే ఆలోచన. అదే దైవం ఆలోచనే. లేకపోతే మీ శరీరం ఉండదు, ఏ పదార్థము ఉండదు, ఏది ఉండదు. అన్నిటినీ సృష్టించి నిలిపి ఉంచుతున్నది జీవమూలం ఆలోచనే. సర్వస్వాన్ని సృష్టించి నిలబెడుతున్నది ఆ ఆలోచన అనే దైవాన్ని ఓ భీకర క్రూర కఠిన శాసకుడిగా మీరు ఊహిస్తూ ఉన్నారా? అది అలాంటిది కానే కాదు. పూర్ణానందమే ఆ దైవం. మరో విధంగా ఉండడం ఆ దైవానికి తెలియదు. సర్వ జీవరాశులు సామరస్య ప్రకటనల సర్వస్వం మేళవించి ప్రభవించే నాదం, గట్టిగా నవ్వుతున్న ధ్వని అలాగే వినిపిస్తున్నది. మీరు జాగ్రత్తగా వింటే దివ్య సంగీతాన్ని కూడా వినవచ్చు. దేవుడి నవ్వును కూడా వినవచ్చు. పరమ సంతోషదాయకంగా. అది దేవుడి శోకనాదాన్ని నేను ఎప్పుడూ వినలేదు. ఎంతో విలువైన మీ వ్యక్తిత్వపు ఉనికి, మీలో పరవళ్ళు తొక్కుతున్న జీవశక్తి, మిమ్మల్ందరినీ సంఘటితంగా నిలబెట్టి ఉంచుతున్న అనుబంధానికి మీకు భవిష్యత్తును మరిన్ని జన్మలను శాశ్వతంగా అందిస్తూనే శాశ్వతం జీవనం సర్వస్వాన్ని ప్రేమిస్తుంది. ఆ ఉనికే ప్రేమతో జీవితాన్ని నడిపిస్తున్నది. ఆ దివ్యశక్తే జీవిత పరమానందం. అదే ఆ దివ్యత్వమే మీ వారసత్వం. అదే మీ పరమ గమ్యం.
జీవ సర్వస్వపు ఉనికే మీరు దేవుడు అంటున్నారు. జీవనాద జీవ జీవనాద జీవనాదర ప్రజ్ఞ అయిన దైవం అనే ఆ మాటకు బదులుగా మరెన్నో మాటలను కూడా ఉపయోగిస్తున్నారు. మరి అయినా అన్ని పిత అన్ని పిత తండ్రి అని మీరు ఎందుకు అంటూ ఉంటారో చెబుతారా? ఆ మాటల వల్ల ఆ దేవుడు అనేవాడు మనకంటే అన్యంగా ఎక్కడో ఉన్నట్లు, ఓ పురుషుడిగా ఉన్నట్లు అర్థం వస్తుంది కదా. దేవుడు ఓ పురుషుడు అనే మాట స్త్రీలను ఇబ్బంది పెట్టవచ్చు కదా. రామ్తా దైవాన్ని గురించి అందరికీ అర్థమయ్యేలా వర్ణించి చెప్పాలంటే ఆ అర్థాన్ని సూచించే అలాంటి మాటను అన్నింటినీ వాడక తప్పదు. ఎవరికి ఏ మాట నచ్చితే ఆ మాటతోనే ఆ దైవాన్ని వారు గ్రహించగలుగుతారు. ఆ జీవాధారాన్ని తండ్రి అని వర్ణించి ఓ పురుషుడిగా అర్థం వచ్చేటట్లు మాట్లాడినా ఆ దైవం ఓ పురుషుడు కానే కాదు. లింగ భేదాలు మానవుడికి మాత్రమే వర్తిస్తాయి. దైవాన్ని ఓ స్త్రీ అని వర్ణించినా ఈ పేచీ వచ్చి తీరుతుంది. తండ్రి అనే మాట దైవ విషయంలో వాడినప్పుడు స్త్రీ పురుషులిద్దరికీ ఆ మాట వస్తుంది. ఎందుకంటే దైవమే తల్లి తండ్రి కూడా కనుక. తన దగ్గరికి నేర్చుకోవడానికి వచ్చిన వారిని రామ్తా మాస్టర్ అని సంబోధించేవాడు. ఎందుకంటే మీ జీవితాలకు మీరే సృష్టికర్తలు కనుక. మీ జీవిత ప్రణాళిక మీ సొంతమే కనుక. మీ జీవితానికి అధినేతలు మీరే కనుక. దేవుడు అనే మాట లింగ భేదాలకు అతీతమై శబ్ద మహాప్రజ్ఞ అనే మాటకు అర్థం, ఉనికి అనే మాటను అర్థం చేసుకోలేని వాళ్ళు తండ్రి అనే మాటతో దైవాన్ని అర్థం చేసుకుంటారు. మహాప్రజ్ఞ అనే మాటను అర్థం చేసుకోలేని వాళ్ళ కోసమే తండ్రి అనే మాటను నేను వాడవలసి వస్తుంది. మాస్టర్, దేవుడు ఓ పురుషుడే అని ఎవరైనా అనుకుంటే అది వారికి మాత్రమే నిజం. దేవుడిని పురుషుడిగా వర్ణించినందుకు స్త్రీలకు ఎవరికైనా కోపం వస్తే ఆ స్త్రీలకు సంబంధించినంత వరకు అదే వాళ్ళ నిజం. ఎవరికి ఎలా అర్థం వస్తుందో వాళ్లకు దైవం అదే అర్థంతో అర్థం అవుతుంది. ఆ అర్థం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండవచ్చు. ఎవరికి ప్రత్యేక అవగాహనలో వాళ్ళు అర్థాలు ఉంటాయి. దేవుడు అనే మాట ఓ పదం కాదు, మన అందరి నోళ్ళు నెలకొని ఉన్న ఓ భావమే. అది దైవాన్ని. ఎస్ మేడం. ఓకే. Okay, thank you. Have you ever pondered what
మేడం I love God, but I am afraid of dying. Madam. ఇక్కడికి ఆపుదాము. Madam, చెప్పండి. అదే ఇక్కడికి ఆపుదాము. ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఎవరికి, స్టూడెంట్స్కు, తండ్రికి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ ఇంక మొదలవుతుంది ఈ చాప్టర్ నుంచి. రేపు ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, ఈ వీడియో ఎవరైతే వింటున్నారో వాళ్ళు రేపు మనలాగా క్వశ్చన్స్ వేస్తుంటాం కదా, అదేలాగా స్టూడెంట్స్ క్వశ్చన్స్ వేస్తున్నారు తండ్రిని. ఆయన ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పబోతున్నాడు. చాలా అద్భుతంగా, చాలా రసోత్తరంగా ఉంటుంది ఇంకా రాబోయే చాప్టర్లు. దానికోసం మీరు వేచి చూడాలి. ఆ చాప్టర్లు కూడా వింటేనే మీకు అర్థమవుతుంది. అద్భుతంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మా ఫ్రెండ్స్ స్టూడెంట్స్ కాన్వర్జేషన్ అది. కాబట్టి ఏంటంటే